సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత జగన్రెడ్డి పాలనలో ఆ రంగం లేదు, ఈ రంగం లేదు, అన్నీ నాశనం చేశాడు. అలాగే సాగునీటి రంగాలను కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులను సర్వనాశనం చేశాడు. దోచుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం చేయలే. మనందరం చూసాం, తెలిసిన విషయమే. అలాంటివి జరగడానికి వీల్లేదు. పనులు వేగవంతం చేయాల్సిందే. ప్రాజెక్టులన్నీ నిర్దేశిత టైంలో పూర్తి చేయాల్సిందే. ముఖ్యంగా పోలవరం వంటి భారీ ప్రాజెక్టులో ఈ రోజుకు ఎంత పని జరగాలి, ఈ నెల ఎంత పని జరగాలనేది లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు పనులు పూర్తయ్యాయా లేదా అనేది సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్దేశిత లక్ష్యాల మేర పనులు జరగకపోతే ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్ల బాధ్యత వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అనుమతులుండి నిధుల సమస్య లేని ప్రాజెక్టుల జాప్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులను సీఎం సమీక్షించారు. ముందుగా పోలవరం పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1379 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని, గత నెల ప్రారంభమైన డయాఫ్రమ్ వాల్ పనుల్లో ఇప్పటివరకు 35 మీటర్లు పూర్తయిందని, ఇంకా 1344 మీటర్లు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. పోలవరం ఎడమకాలువ కనెక్టివిటీ పనుల్లో కొంత జాప్యం జరిగిందని అధికారులు చెప్పగా, పనులు వేగవంతం చేయాలని, వచ్చే సమీక్ష నాటికి ప్రోగ్రెస్ కనిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం కాలువల సామర్థ్యం విషయంలో మొదట ఎంత సామర్థ్యంతో 17,500 క్యూసెక్లు డిజైన్ చేశారో అంత సామర్థ్యం మేర నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. అనుమతులు, నిధులున్న పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. 2027 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పోలవరం పూర్తి కావాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఒకవేళ జూన్ నాటికి పనులు పూర్తి కాకపోతే 2027 డిసెంబర్కు ఖచ్చితంగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం ఎడమకాలువ పనులు పూర్తి చేసి విశాఖకు నీళ్లు తీసుకెళ్లే లోపే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ఆ నీటిని ఉత్తరాంధ్రకు అందజేయాలని చెప్పి వాడుకలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. చింతలపూడి లిఫ్ట్ పనులకు సంబంధించి కోర్టులో ఉన్న సమస్యలు పరిష్కరించి పనుల గాడిన పెట్టాలన్నారు. వెలిగొండ విషయంలో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నా చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, ఆ ప్రాంత అవసరాలు గుర్తించి 2014-19 మధ్యలో అత్యంత ప్రాధాన్యమిచ్చి పనులు ముందుకు తీసుకువెళ్లానని గుర్తు చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం డ్రామాలు చేసి పూర్తి కాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలు చేసింది. దీనివల్ల ఆ ప్రాంత వాసులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. 25 ఏళ్ల క్రితం అనుకున్న ప్రాజెక్ట్ నేటికి పూర్తి కాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తూ ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించి మనం ఎలా న్యాయం చేయబోతున్నామో చెప్పాలన్నారు. అధికారులు ఈ ప్రాజెక్టు పూర్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తాను కూడా ఈ ప్రాజెక్టును సందర్శించి త్వరితగతిన ప్రాజెక్టు పూర్తికి చర్యలు చేపడతారని సీఎం అధికారులకు సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ఏఐ మీద ఎంత ఫోకస్డ్గా, ఎంత సీరియస్గా ఉన్నారో అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద కూడా అంతే సీరియస్గా ఉన్నారు. త్వరితగతిన ఆ లింక్ ఏర్పాటు చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని, రైతుకు అండగా ఉంటామని, ఇప్పుడున్న నీటి కష్టానికి బయటపడి ప్రతి ఎకరాకి నీరు అందుతుందనే ఉద్దేశం ఆయనకి బాగా ఉంది. దాన్ని పూర్తి చేసి తీరాలన్న కోరిక ఉంది ఆయనకి. ఆయన చేసి తీరుతారు కూడా. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సీఎం అన్నారు. పోలవరం బనకచెర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. దీనిపై కసరత్తు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లిఫ్ట్ ఇరిగేషన్ మీద చాలా ప్రధానంగా ఫోకస్ ఉండేది అయింది. అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసింది ఆయనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా లిఫ్ట్ ఇరిగేషన్లకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాటు చేసింది కూడా ఆయనే. గత 5 ఏళ్లలో వాటన్నింటినీ మూలన పడేశాడు జగన్ రెడ్డి. ఇప్పుడు వాటన్నింటినీ తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రిగా సీరియస్గానే ఆదేశించడం జరిగింది.